రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక ఈరోజు రాత్రికి ఒకటి తిని పడుకుంటే చాలు 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. కష్టాలు సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం మారిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది జాతకంలో ఎక్కువ దోషాలు వస్తూ ఉన్నాయని, జాతక దోషాల వలన ఇబ్బందులు వస్తూ ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. జాతకంలో దోషాలు ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. అవి వివాహపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. జాతకంలో దోషాలు ఉంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము, ఉద్యోగాలు రాకుండా ఆలస్యం అవ్వటము, పెళ్ళిళ్ళు ఆలస్యం కావటము, ఇంట్లో వారి మధ్య సఖ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా జాతక దోషాల వలనే వస్తాయి. ఎక్కువగా అప్పులు చేయటము, ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉండటము, చేతిలో ధనం మిగలకుండా సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోవటము, ఇలా అన్ని సమస్యలకు మ్యాక్సిమం జాతక దోషాలే కారణం అవుతూ ఉంటాయి. మరి అలాంటి జాతక దోషాల నుండి బయటపడాలంటే పౌర్ణమి ముందు రోజున ఒక పదార్థం తినాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి ముందు రోజున ఏ పదార్థం తింటే 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం చేసిన పుణ్యఫలాన్ని మనం ఎన్ని రోజులు అనుభవిస్తామో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గోభూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్య సంపదను ఆర్జించుకున్నాడు. రాజర్షి అయ్యి ప్రజా రంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్య పాలనము చేసి తన పుణ్యానిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గం చేరుకున్నాడు. చాలా కాలము స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిచి, మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు గనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణు వేడి ఆయన కృపతో పొందే మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది, ఇతరములు శాశ్వతములు కావు. నీ పుణ్యఫలం ప్రభావం వలన ఇన్నేళ్ళు స్వర్గసుఖాలు అనుభవించినావు. ఇప్పుడు నీ పుణ్యఫలం అయిపోయింది కావున స్వర్గమును వీడు సమయము వచ్చినది అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంత కొద్ది కాలంలోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి ఇంద్రుడు, రాజా, భూలోకంలో నిన్ను కానీ నీవు చేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకున్న వారిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకోరు కదా. కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడ ఉండవచ్చు అని హేతువు చెప్పినాడు. దాంతో ఇంద్రద్యుమ్నుడు ఇంద్రుని ఆజ్ఞ తీసుకొని అటివారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరినాడు. ముందుగా ఆయన చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎరుగుదరా అని అడిగినాడు. అప్పటికి ఎంతో కాలముగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. ఇతర హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావార కర్ణం అనే గుడ్లగూబ ఉన్నది అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి. దాంతో ఇంద్రద్యుమ్నుడు వెంటనే ఆ ఉల్లుకము వద్దకు చేరి, అయ్యా, నన్నెరుగుదవా అని ప్రశ్నించినాడు. దానికి ఆ గుడ్లగూబ కూడా తెలియదు అని చెప్పింది. దాంతో ఇంద్రద్యుమ్నుడు, ఓ గుడ్లగూబ, నీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉన్నదా అని అడిగినాడు. ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్ను అను ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీ జంగుమనే కొంగ ఉన్నది అని ప్రావార కర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీ జంగుని వద్దకు చేరి, ఓ బకరాజా, నన్ను మీరు గుర్తుపట్టినారా అని ప్రశ్నించినాడు. ఆ కొంగ కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నది. దాంతో రాజు మళ్ళీ ఆ కొంగను కూడా నీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు ఆ కొంగ, ఈ సరోవరములో ఆకుపారం అనే తాబేలు ఉన్నది, అది నాకంటే పెద్దది, దానికి నీవు తెలుసునేమో కనుక్కో అని చెప్పినది. వెంటనే రాజు ఆ తాబేలు దగ్గరికి వెళ్ళినాడు. రాజును చూడగానే ఆకుపార కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆ తాబేలు రాజుతో ఇలా అన్నది, అయ్యా, 1000 యజ్ఞములు సాగముగా చేసి 1000 యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. రాజు చేసిన సత్కర్మలను గుర్తుపెట్టుకున్న తాబేలు ఆ మాటలు అన్న మరుక్షణం దేవతలు దివ్య విమానంలో ఇంద్రమహారాజును స్వర్గానికి తీసుకుని వెళ్ళినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన సత్కర్తి భూలోకంలో ఉన్నంత కాలము స్వర్గలోకము కరతలా మలకము. ఆకుపార ఇంద్ర యుద్ముడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్ర యుద్మునికి పునఃస్వర్గలోక ప్రాప్తి కలిగినది గనుక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనుషులను రక్షించు సంపదలు, ధనము కాదు. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే జాతక దోషాల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత చక్కగా పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని తింటే చాలు, ఎలాంటి జాతక దోషాలైనా పోతాయి. ధనానికి, ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈరోజు పగటిపూట చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి కొంచెం పెరుగులో కలిపి తినేయండి. మీరొక్కరే తినవచ్చు లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పెరుగును తినవచ్చు. ఇలా తినటం వలన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మాకు జాతకంలో దోషాలు ఉన్నాయో లేవో తెలియదు, అసలు మాకు జాతకమే తెలియదు అనేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 24 గంటల్లో మీరే మార్పులను చూస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఇలా పెరుగులో బెల్లం కలుపుకొని తినటం వలన చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి ముందు రోజే కాదు, శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే మెల్లమెల్లగా జాతక దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి, మంచి మార్పును చూడగలుగుతారు. ఎందుకంటే పెరుగుకు, బెల్లానికి అంతటి పవర్ ఉంది. బెల్లానికి, పెరుగుకు మన జాతక దోషాలను తొలగించే శక్తి ఉంది. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజు పెరుగులో బెల్లం కలిపి తినండి. మీ జాతకాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. మనలో చాలామంది వారంలో ఒక్కరోజైనా గ్లాస్ నీళ్లు ఉప్పును వేసి ఇంటిలో ఒక మూలన పెడుతూ ఉంటారు. దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని, ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని నీళ్ళల్లో ఉప్పు వేసి పెడుతూ ఉంటారు. ఇలా ఉప్పును గ్లాస్ నీళ్ళల్లో వేసి పెట్టిన ఇంట్లో గొడవలు తగ్గకుండా ఉంటాయా? ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుందా? రోజు మీ జీవితంలో ఏదో ఒక కొత్త సమస్య ఉంటుందా? అయితే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీపై లేకపోయినా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి. వాస్తు దోషాలు, చెడు శక్తుల కారణంగా ఇలా జరుగుతుంది. ఒకవేళ మీ ఇంటి వాస్తు బాగోలేకపోవటం వల్ల కూడా మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఏ రకమైన సమస్య ఎదుర్కొంటున్నా రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఒక పరిహారం చేయండి. ఈ పరిహారంలో ఇంకొక ముఖ్యమైన పదార్థం కూడా వాడాలి. గ్లాస్ నీళ్లు ఉప్పుతో పాటు ఇంకొక పదార్థాన్ని వాడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, చెడు పీడలు అన్నీ రాత్రికి రాత్రే పోయి మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది. డబ్బు నిల్వ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్య, పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. ఆ కారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతూ ఉంటారు. ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది.
ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది. అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి. సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకు కానీ, పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి, అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది. ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళలో ఈ పరిహారం చేస్తే ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందో మన అందరికీ తెలుసు. వీటితో పాటు ఇంకొక వస్తువును ఈ పరిహారంలో ఉపయోగిస్తే మీ దశ మారిపోతుంది. మరి రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో పాటు ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోండి. అంటే తిన్న పాత్రలు అన్నీ శుభ్రంగా కడిగి స్టవ్ని కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. మీరు భోజనం చేసే ముందే స్నానం చేసి పరిహారం చేసే సమయానికి కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇలా కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఇక గాజు గ్లాసును తీసుకోండి. ప్లాస్టిక్, స్టీల్ గ్లాసులు కాకుండా గాజు గ్లాసును తీసుకోండి. అందులో మీ గుప్పెడుతో గల్లులుప్పును వేయండి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. ఆ 4 ఎండుమిరపకాయలను ఉప్పు వేసిన గ్లాసులో 4 దిక్కులకు చూస్తున్నట్లుగా వేయాలి. ఇప్పుడు అందులో వాటర్ పోయాలి. గ్లాస్ వాటర్లో ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వేసి గ్లాస్ పట్టుకొని మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోవాలని, వాస్తు దోషాలు పోవాలని, ఇంటి చుట్టూ పక్కల వారి ఏడుపులు పోవాలని, ధనం రావాలని కోరుకొని ఆ గ్లాసుకు దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ గ్లాసును వంటగదిలో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ఈశాన్య మూలన పెట్టుకోవాలి. ఈశాన్యములకు అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుని నమ్మి రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఇలా గ్లాస్ వాటర్లో ఉప్పును, ఎండుమిరపకాయలను వేసి ఈశాన్య మూలన పెట్టి పడుకోండి. చాలు, తెల్లవారేసరికి మీరు చాలా రిలీఫ్ను పొందుకుంటారు. ఏదో పెద్ద సమస్య నుండి బయటపడినట్లుగా అనిపిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఆ వాటర్ను నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు ఉదయాన్నే బయటపడేయాలి. మీ ఇంటి వద్ద సైడ్ డ్రైనేజీలు ఉంటే అందులో పడవేయవచ్చు. అలా పడవేసిన తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మీ కాళ్ళు, చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ప్రతి సోమవారం రాత్రి మీరు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పరిహార శాస్త్రంలో ఉప్పు మరియు ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంది. పూర్వం మన పెద్దలు దిష్టి తీయడానికి ఈ ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వాడేవారు. వీటిని తక్కువ అంచనా వేయకండి. వీటితో పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెంది కుటుంబంతో ఆనందంగా జీవించండి. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. రేపు సోమవారం రాత్రి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మన ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి. ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాసే తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో గల్లులుప్పుని వేయాలి. సాల్ట్ కాకుండా గల్లులుప్పును మాత్రమే గ్లాసులో వేయాలి. గల్లులుప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ని కూడా పోయండి. శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను ఆ గ్లాసులో పోయాలి. ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 5 రూపాయల కాయిన్ను తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండే 5 రూపాయల కాయిన్ తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఇక మీ కుడి చేతి బొటన వేలును మీ నుదిటిపై పెట్టి మీకు ఉన్న సమస్య గురించి, బాధల గురించి శివుడికి చెప్పుకోండి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇలా ఏ సమస్య ఉన్నా శివుడికి చెప్పుకొని ఆ 5 రూపాయల కాయిన్ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం క్రింద పెట్టుకోవాలి. ఇలా సోమవారం రాత్రి చేయాలి.
ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి. ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలను ఉప్పు నీళ్లను పోసిన గ్లాసుల్లో వేయటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇక ఈ గ్లాసును మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి. స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకువచ్చి అందులోని 5 రూపాయల కాయిన్ను శుభ్రంగా కడగాలి. ఇక ఆ ఉప్పు నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ మొక్కల మొదట్లో కానీ పోయాలి. మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పోయకూడదు. పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అక్కడ పోసేయండి. ఇక ఆ 5 రూపాయల కాయిన్ని ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్లకు ఇవ్వండి. ఇలా మంగళవారం బిచ్చగాళ్లకు డబ్బును దానంగా ఇవ్వటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది. తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఈ 5 రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి.